పుదీనా రైస్. పుదీనా తినడం వల్ల చాలా యూజెస్ ఉంటాయండి. ముందుగా నేను ఇక్కడ ఒక కట్ట పుదీనాను తీసుకొని ఇలా ఒలిచి ఆకుల్ని సపరేట్ చేసి ఇలా నీళ్ళల్లో కడిగి మిక్సీ వేసుకుంటున్నానండి. చూడండి, పచ్చి ఆకుని ఇలా పుదీనాని పచ్చిమిర్చిని కలిపి మిక్సీ వేసుకుంటామండి. ఈ పుదీనా తినడం వల్ల పొట్టలో ఉన్న నులుపురుగులకి రాకుండా ఉంటాయండి. ఈ పుదీనా తినడం వల్ల చాలా హెల్తీ బెనిఫిట్స్ ఉంటాయండి. బాడీని చల్లబరుస్తుంది ఈ పుదీనా. చూడండి, ఇలా కొంచెం వాటర్ యాడ్ చేసి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఇక్కడ పచ్చిమిర్చి ఎవరి కారం తగ్గట్టు వాళ్ళు వేసుకోవడమేనండి. చూడండి, ఇలా మెత్తగా. తర్వాత ఒక కళాయి తీసుకొని అందులో ఆయిల్ వేస్తున్నానండి. ఇక్కడ ఆయిల్ వేడయ్యాక క్యాష్యూస్ ఆరు జీడిపప్పు వేసుకోవచ్చండి. నేను ఇక్కడ ఏమీ వేయట్లేదండి. జీడిపప్పు నచ్చని వాళ్ళు పల్లీలైనా వేసుకోవచ్చు. ఇక్కడ నేనేం వేయట్లేదండి, ఓన్లీ జీలకర్ర ఆవాలు వేస్తున్నాను. అవి వేగాక ఆనియన్ వేస్తున్నానండి. చూడండి, ఆనియన్ వేగిపోవాలండి. కొంచెం ఇలా కలర్ మారే వరకు వేయించుకొని మనం ముందుగా చేసి పెట్టుకున్న పేస్ట్ని ఇందులో వేయాలండి. చూడండి, ఇక్కడ వేగిపోయాయి ఆనియన్స్. తర్వాత పుదీనా పేస్ట్ని ఇందులో వేస్తున్నానండి. ఇక్కడ మనం ఎలాంటి మసాలా ఇంగ్రీడియంట్స్ వాడట్లేదండి. ఇది పిల్లలకి ఈజీగా అయిపోతుంది, చాలా ఇంట్రెస్ట్గా కూడా తింటారండి. కొంచెం గ్రీనిష్గా ఉంటుంది కాబట్టి. చూడండి, ఈ పేస్ట్ అన్నది కొంచెం ఉడికించుకోవాలండి. ఆయిల్ బయటకు వచ్చే వరకు ఉడికించుకోవాలి. మూత పెడితే త్వరగానే ఉడికిపోతుందండి, అంత 2 minutesలో. చూడండి, ఆయిల్ బయటికి వచ్చే వరకు ఉడికించుకోవాలి. అప్పుడే ఆ పచ్చి వాసన అన్నది పోతుందండి. లేకపోతే వేయగానే అన్నం వేస్తే పచ్చిగా ఎట్లనో అనిపిస్తుందండి. ఇక్కడ మనం ఇది ఖచ్చితంగా చేయాలండి. చూడండి, ఇలా ఉడికిపోయి గట్టిగా అయిపోయిందండి. తర్వాత నేను ఇక్కడ కొంచెం పసుపు యాడ్ చేస్తున్నానండి. ఇది నచ్చని వాళ్ళు పసుపుని అన్నిట్లలో పసుపు వేసుకోవాలా, గ్రీనిష్గా తినొచ్చు కదా అనుకున్న వాళ్ళు ఇక్కడ పసుపుని స్కిప్ చేయొచ్చండి. కంపల్సరీ ఏం కాదు. తర్వాత ఉడికించుకున్న అన్నాన్ని సాల్ట్ని వేసి కలుపుకోవడమేనండి. ఇక్కడ మనం కారం సరిపోదు అనుకున్న వాళ్ళు ఇక్కడ కారం కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఒకసారి టేస్ట్ చేసి కారం సరిపోతే మళ్ళీ ఇప్పుడైనా అన్నం అంతా కలుపుకొని టేస్ట్ చేసి మళ్ళీ ఒకసారి కారం వేసుకొనైనా టేస్ట్ చేసి మళ్ళీ కారం యాడ్ చేసుకోవచ్చండి. ఎందుకంటే పిల్లలు మరీ కారం ఎక్కువగా ఉంటే తినలేరు కదండి, అందుకోసం. అంతేనండి, మన పుదీనా రైస్ రెడీ అయిపోయింది. ఇది పిల్లలకి పెద్దలకి ఇది చాలా హెల్తీ రెసిపీ అండి. పుదీనా తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. పిల్లలు డైరెక్ట్గా మనం పచ్చళ్ళు అలా చేస్తే తినరు కాబట్టి ఇలా కలర్ఫుల్గా ఉంటుంది, ఇంట్రెస్ట్గా కూడా తింటారు గ్రీన్ రైస్ అని. చూడండి, అంతేనండి. మీరు ట్రై చేసి చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.